ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం 22వ అధ్యాయం. ప్రస్తావన. బాబాను ధ్యానించుటట్లు భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు, వేదములు గాని 1000 నాలుకలు గల అతిశేషుడు గాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూసి కనుగొని తీరవలను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను గాని ఇంకొక మార్గము లేదని వారులకు తెలియను. హేమట్ పంత్ ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణ పక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షం ప్రారంభమవగానే ప్రజలు చంద్రుడిని చూచుటకు ఆతృతపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడు అది సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్ల కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతురతతో ఏకధ్యానముతో ఆ సందు ద్వారా చూచున్నప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారం ఒక గీత వలె కనిపించును. వారప్పుడు సంతసించేదరు. ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచేతముగాక. బాబా కూర్చున్న విధానమును చూడుడు, అది ఎంత సుందరముగా ఉన్నది. వారు కాడను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వేళ్లు కుడి పాదముపై వేసి ఉన్నారు. కుడికారి బొటన వేలుపై చూపుడు వేలును మధ్య వేలును ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి ఈ దిగువ విషయం చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణుకువతో చూపుడు వేలుకు మధ్య వేలుకు మధ్యనున్న బొటన వేలుపై దృష్టి సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము. బాబా నివాసము వలన షిరిడీ ఒక యాత్రాస్థలమయ్యను. అన్ని మూలల నుండి ప్రజలు అచ్చట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడివారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వంతర్యామిత్వమును వర్ణించగలవారెవరు? వీనిలో ఏదైనా ఒక దానిని గాని అన్నియూ గాని అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు, అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య కనులుగా ఉండువారు, ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయడంలో మునిగడివారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు, ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడా అని తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండేవారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోకి దించెడివారు. అనేక సార్లు ఉన్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారముగా సందర్భ అవసరాలను బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండేది. వారి జీవితము అగోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు. వారి ముఖారవిందమును చూచుట ఎందు ఆసక్తి గాని, వారితో సంభాషించుట ఎందు గాని, వారి లీలలు వినుట ఎందు గాని తనివి తీరేడిది కాదు. అయినప్పటికీ సంతోషంతో ఉప్పొంగుచుండేది వారము. వర్ష బిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని ముయ్యగలము, కానీ బాబా లీలలను లెక్కించలేము. వానిలో ఒక్కదానిని గురించి చెప్పేదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చటి చెప్పుదము. బాలాసాహెబ్ మెరీకర్. సర్దార్ కాకాసాహెబ్ మెరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మెరీకర్ కోపర్గాంకు మామలతదారుగా ఉండెను. అతడు ఒకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గ మధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించాను. బాబా అతని యోగక్షేమములు అడిగి జాగ్రత్తగా ఉండవలనని హెచ్చరిక చేయుచు ఇట్లడిగను, నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబునకు ఆ ప్రశ్న బోధపడకపోవచ్చే ఊరుకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతృతం నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయాద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టముల నీవు సమస్య పోవును. ఎవరు ఆమె నీడను ఆశ్రయించేదరో వారికి ఆనందము కలిగను అనెను. పిమ్మట బాలాసాహెబ్కు ఊదీ ప్రసాదం ఇచ్చి వాని శిరస్సుపై చేయి వేశాను. బాలాసాహెబ్ పోచుండగా బాబా, నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనెను. బాబా తన ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఉంచి, అతడు మిక్కిలి భయంకరమైన వాడు, కానీ ద్వారకామాయి బిడ్డలను అతడు ఏమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను. అక్కడ ఉన్నవారందరూ దీని భావమును తెలుసుకొనుటకు, దానికి మిరీకరుకు గల సంబంధము తెలుసుకొనుటకు కుతూహలపడుచుండరి. కానీ బాబాను ఈ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండెను. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామతో వెళ్ళెను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితలి వెళ్లి ఆనందించుమనెను. బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పాను. అసౌకర్యముగా ఉండునుగాన వద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పాను. శ్యామ బాబాకి సంగతి తెలిపాను. బాబా ఇట్లనను, సరే వెళ్ళవద్దు,
వాని మంచి మనము కోరితిమి, ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకేకి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరను. వారు రాత్రి 9 గంటలకు చితలి చేరిరి. ఆంజనేయ ఆలయంలో బస చేసిరి. కచేరీలో పనిచేయవారెవరూ రాలేదు. కావున నెమ్మదిగా ఒక మూల కూర్చుని మాట్లాడుచుండెరి. చాపపైన కూర్చుని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పము ఉండెను. దానిని ఎవరూ చూడలేదు. అది బుస కొట్టుచూ కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతర్ తెచ్చి సర్పమును చూసి పాము పామని అరచెను. బాలాసాహెబ్ భయపడెను, వణకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్నకు గల ప్రేమ దృఢమయ్యను. బాపు సాహెబ్ బూటి. నానా డెంగలే అనే గొప్ప జ్యోతిష్కుడు బాపు సాహెబ్ బూటి షిరిడీలో ఉండినప్పుడు ఒకనాడు ఇట్టనెను, ఈ దినము నీకు అశుభము, నీకు ఈ దినము ప్రాణగండమున్నది. ఇది బాపు సాహెబ్ను ఆందోళనకు గురి చేసెను. ఆయన యథాప్రకారము మసీదుకు పోగా బాబా బాపు సాహెబ్తో ఇట్లనియను, ఈ నానా ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా. సరే, నీవు ఏమీ భయపడనక్కర్లేదు. మృత్యువు ఎట్లు చంపునో చూసేదముగాక అని వానికి ధైర్యంతో జవాబెమ్ము. ఆనాటి సాయంకాలము బాపు సాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయాను. అక్కడ ఒక పామును చూశాను. అతని నౌకరు దానిని చూశాను. ఒక రాయినెత్తి కొట్టబోయాను. బాపు సాహెబ్ పెద్ద కర్రను తీసుకుని రమ్మనను. నౌకరు కర్రను తీసుకుని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యను. ధైర్యంతో ఉండుమని ఆడిన బాబా పలుకులను బాపు సాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకుని సంతోషించెను. అమీర్ షక్కర్. కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ షక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేసెను. అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్లవాతంతో బాధపడుచుండటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకుని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపమని బాబాను వేడెను. చావడలో కూర్చునమని బాబా అతనిని ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలము సరైంది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా ఉండును. గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది. కానీ బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చునమని ఆజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెను. అదీనుగాక దినము విడిచి దినము ఉత్సవంతో పోయి బాబా అచట నిద్రించుచుండెను. అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యమును సులభంగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ చక్కర్ అక్కడ ఉండెను. కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయాను. అతడొక ధర్మశాలలో దిగెను. అక్కడ ఒక పకీరు సొచ్చుటకు సిద్ధముగా నుండెను. పకీరు నీళ్లు కావాలనగా అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చాను. ఆ నీళ్లను తాగి పకీరు చనిపోయాను. అమీర్ చిక్కులో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారమును తెచ్చినవాడొకటిచే తనకు ఆ ఫకీరు విషయం ఏమైనా తెలిసి ఉండునని పట్టుకునేదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించేదడు. బాబా ఆజ్ఞ లేనిది షిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకుని ఆ రాత్రియే అతడి నుండి షిరిడీకి పోయాను. మార్గ మధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందే షిరిడీ చేరి ఆతృత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారము చావడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచెను. లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూశాను. కానీ ఏమీయో కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై షటకాతో కొట్టుచుండెను. అమీర్ షక్కర్ బాబా లీలను చూసి అతడుకు పాము వచ్చినని బాబా అనుమానించి ఉండునని అనుకునెను. బాబా సాంగత్యము వలన బాబా ఆడు మాటల చేయు క్రియల భావమును అమీర్ గ్రహించుచుండెను. అమీర్ తన దిండునకు సమీపమున ఏదో కదులుచుండడు గమనించి అబ్దుల్ను లాంతరు తీసుకుని రమ్మనెను. అంతలో అతడొక పాము కనబడెను. అది తలను కిందకి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీర్ను కాపాడెను. తేలు పాము. తేలు. బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుచుండగా హేమాడ్ పంత్ కూడా శ్రోత అయ్యెను. రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినివారందరూ మైమర్చి ఉండిరి. అందులో హేమాడ్ పంతు ఒకడు. ఇంతలో ఒక తేలు హేమాడ్ పంతు భుజంపై పడి వాని ఉత్తరీయంపై కూర్చుండెను. మొదట దానిని ఎవరూ గమనించలేదు. ఎవరు పురాణముల శ్రవణం చేసేదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్ పంతు తన కుడి భుజంపై ఉన్న తేలును చూసెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దంగా కదలకుండెను.
అది కూడా పురాణము వినుచున్నట్టుగా కనిపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణంలో ఉన్న ఇతరులకు భంగం కలుగు చేయకుండా ఉత్తరీయము 2 చివరలను పట్టుకుని దానిలో తేలును ఉండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేయించెను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలం కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చుని ఉండిరి. ఒక సర్పము కిటికీలో ఉన్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకుని కూర్చునెను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునెను. తల మాత్రము కిందకు మీదకు ఆడుచుచుండెను. అనేక మంది బడితలు కట్టెలు తీసుకుని వేగముగా వచ్చిరి. అది ఎటుగాని స్థలంలో ఉండుటచే దానిని చంపలేకుండిరి. మనుషుల శబ్దమును విని ఆ సర్పం వచ్చిన రంధ్రంలోకి గబగబా దూరిని. అందరూ ఆపద నుండి తప్పించుకుందిరి. బాబా అభిప్రాయము. ముక్తారాం అని ఒక భక్తుడు పాము తప్పించుకుని పోవుడుచే మంచియే జరిగింది అనెను. హేమాడ్ పంతు అందులకు ఒప్పుకొనలేదు. అది సరైన ఆలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికీ గొప్ప వాదన జరిగెను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదనను. హేమాడ్ పంతు వారిని తప్పక చంపవాలని వాదించెను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి కాకుండెను. ఆ మరుసటి దినం ఆ ప్రశ్నను బాబాను అడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను. భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేళ్లు గాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞానుసారం శిరసా వహించును. వారి ఆజ్ఞ అయినా గాని ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయో వానిపై ఆధారపడి ఉన్నది. ఎవరునూ స్వతంత్రులు కాదు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలెను. అందరినీ రక్షించేవాడు దైవము. ఓం శ్రీ సాయినాథాయ నమః. 22వ అధ్యాయం సంపూర్ణం. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।